సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు యేసయ్య దగ్గరికి వచ్చి, నాకున్న 12 సంవత్సరాల కుమార్తె వ్యాధితో బాధపడుతూ చనిపోయే పరిస్థితుల్లో ఉంది. మీరు మా ఇంటికి వచ్చి ఆమెను స్వస్థపరచమని బ్రతిమాలుకుంటాడు. ఇంతలో సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, మీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని శ్రమ పెట్టవద్దనిరి. అప్పుడు యేసయ్య వారి మాటలకు భయపడకుము అని అధికారితో చెప్పి సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్తారు. అక్కడ చాలామంది ఏడుస్తూ ఉంటారు. మీరు ఏడవవద్దు, ఈ చిన్నది నిద్రించుచున్నది గాని చనిపోలేదని చెప్పి యేసయ్య, పేతురు, యోహాను, యాకోబులు మాత్రమే ఆ కుమార్తె ఉన్న గదిలోనికి వెళ్తారు. అప్పుడు యేసయ్య ఆ చిన్నదాని చెయ్యి పట్టుకుని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చింది. వెంటనే ఆమె లేచి కూర్చుంది. నిజమే, మన నిర్జీవమైన పరిస్థితిని కూడా జీవముగా మార్చగలడు మన యేసయ్య.